హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి బీఎస్ఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం 1100 పైన వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్లోకి ఇది ఫ్రెండ్స్ బీఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. చూడొచ్చు, రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ అనే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. చూడొచ్చు, 2 కూడా హెడ్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పోస్టులు అని చెప్పొచ్చు. గ్రూప్ 6కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పొచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ 2025 నాడైతే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 23 సెప్టెంబర్ 2025 నాడైతే ముగుస్తుంది. ఎవరైనా అప్లికేషన్ చేసేవాళ్ళు ఉంటే ఈ మధ్య డేట్‌లో అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 2 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకు అంటే ఈ 2 పోస్టులు ఏ దాంట్లోనో ఒక జాబ్ వచ్చిందంటే వాళ్ళకు సాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే సాలరీ అయితే వస్తుంది మీకు. వేకెన్సీ విషయానికొస్తే చూడొచ్చు ఫ్రెండ్స్, హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ వచ్చేసి యూఆర్ వాళ్ళకు 179 అయితే భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 38 అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 225 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వేకెన్సీ కూడా చూడొచ్చు. టోటల్ వచ్చేసి మనకు 584 అయితే భర్తీ చేస్తున్నారు. రేడియో ఆపరేటర్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి రేడియో మెకానిక్ వచ్చేసి యూఆర్ వాళ్ళకు 41 అయితే భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 52 అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా వచ్చేసి 134 అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఈ ఈ నోటిఫికేషన్‌కి సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ముందుగా మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత హైట్, వెయిట్, చెస్ట్, ఆ తర్వాత సీబీటీ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 4 ఫేజ్‌లలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్‌కి 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 200 మార్క్స్‌కి. అలాగే 50 మార్క్స్‌కి మనకు స్కిల్ టెస్ట్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డిక్టేషన్ వంటివి అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా రేడియో మెకానిక్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే 200 మార్క్స్‌కి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఈ ఈ ఎగ్జామ్ ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళ పేరైతే మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే రేడియో ఆపరేటర్‌కి, హెడ్ కానిస్టేబుల్‌కి వచ్చేసి 12థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా అడిషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. 12థ్‌లో ఎంపీసీ చేసి ఉండాలి. ఖచ్చితంగా ఎంపీసీ అయితే చేసి ఉండాలి. ఇంకా వేరే గ్రూప్ వాళ్ళకైతే చాయిస్ అయితే లేదని చెప్పొచ్చు. ఇంకా అలాగే లేదు 10థ్ చేసినాము, తర్వాత 10థ్ మీద ఐటీఐ 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ పోస్టులకు. అలాగే హెడ్ కానిస్టేబుల్, మెకానిక్ వచ్చేసి దీన్ని కూడా 12థ్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సేమ్ దీనిలో కూడా క్వాలిఫికేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు 2 పోస్టులకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికొస్తే చూడవచ్చు, యూఆర్ వాళ్ళకు 18-24 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 18-28 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 18-30 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు రిలాక్సేషన్ బట్టి. ముందుగా మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ముందుగా ఫిజికల్ టెస్ట్‌లో మనకు రన్నింగ్, హైట్, వెయిట్, చెస్ట్ ఏ విధంగా ఉండాలో ఇక్కడైతే డిస్కషన్ చేద్దాం. 2 పోస్టులకు కూడా సేమ్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో వచ్చినటువంటి మార్క్స్ ఎగ్జామ్‌కి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే చూస్తారు. మెరిట్‌లో అయితే తీసుకోరు. మీ రన్నింగ్ మార్క్స్‌కొచ్చేసి చూడొచ్చు, 1.6 కిలోమీటర్ రేస్ వచ్చేసి 6 మినిట్స్ 30 మినిట్స్‌లో 6 మినిట్ 30 సెకండ్స్‌లో ఎవరైతే పరిగెత్తాల్సి ఉంటుంది మేల్ వాళ్ళకొచ్చేసి. అలాగే లాంగ్ జంప్ వచ్చేసి 11 ఫీట్స్ 3 ఛాన్సెస్‌లో దుంకాల్సి ఉంటుంది. ఇంక హై జంప్ వచ్చేసి 3½ ఫీట్ వచ్చేసి 3 ఛాన్స్‌లో దుంకాల్సి ఉంటుంది. ఇంకా ఫీమేల్ వాళ్ళకొచ్చేసి 800 మీటర్స్ 4 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 9 ఫీట్స్ అయితే లాంగ్ జంప్ దుంకాల్సి ఉంటుంది 3 ఛాన్స్‌లో. అలాగే 3 ఛాన్స్‌లో హై జంప్ 3 ఫీట్ దుంకాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ హైట్ విషయానికొస్తే చూడొచ్చు, 168 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క
మేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ పోస్టులకు. అలాగే ఫీమేల్ వాళ్ళకొచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికొస్తే 4 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు ఫిజిక్స్ నుంచి 40 క్వెషన్స్ వస్తాయి 80 మార్క్స్‌కి. ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్ 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కెమిస్ట్రీ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి 40 మార్క్స్‌కి అయితే ఉంది. ఇంగ్లీష్ అండ్ జీకే కలిపి మనకు 20 క్వెషన్సే అడగడం జరిగింది. చూడొచ్చు మొత్తం 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్‌గా 100 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది ఎగ్జామ్‌లో. 200 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ కేవలం 10+2 సిబిఎస్ఈ సిలబస్‌కి సంబంధించినటువంటిది. అలాగే స్టేట్ బోర్డ్‌లో కూడా అడగడం అయితే జరుగుతుంది. సిబిఎస్ఈ సిలబస్ ప్లస్ స్టేట్ బోర్డ్‌కి సంబంధించినటువంటి సిలబస్‌లో మాత్రమే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. కాబట్టి అది గిట్ట గమనించి మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్‌లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.